అందరికీ హాయ్. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఆర్ మీ క్రష్ కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైతే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, అంటే నెక్స్ట్ మూవ్ ఏంటి మీ సైడ్ ఆర్ ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ రీడింగ్లో చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్ మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మీకు రెజనేట్ అయితే అది మీకనే అర్థం. నేను పోస్ట్ చేసినప్పుడే చూడాలని ఏం కాదు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, నా కలెక్టివ్ యొక్క పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి? యూనివర్స్, what is the next move of my collective's person towards my collective? Universe, what is the next move of my collective's person towards my collective? Universe, what is the next move of my collective's person towards my collective? Universe, what is the next move of my collective's person towards my collective? Universe, what is the next move of my collective's person towards my collective? Universe, please clarify Two of Swords. Universe, please clarify Judgment. Universe, please clarify Five of Cups. Universe, ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు కొంచెం జగుల్ అవుతారనమాట. ఇండెసిషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఏ కైండ్ ఆఫ్ డెసిషన్స్ గురించి వాళ్ళు స్ట్రగుల్ అవ్వడము అని అంటే, మీతో రీకన్సైల్ అవ్వాలి అని అనుకుని, లేకపోతే రీకనెక్ట్ అవుదామని అనుకుని, ఏ విధంగా అవ్వాలి అని తెలియక కొంచెం డైలమాలా పడిపోవడం, కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవడం అనమాట. అంటే మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎవరైనా థర్డ్ పర్సన్ ద్వారా రీచ్ అవ్వాలా లేదు అని అంటే, ఏ కైండ్ ఆఫ్ ప్లాన్ చేయాలి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి, మీతో బ్రేక్ అయిపోయిన బాండ్ ని రీగెయిన్ చేసుకోవడానికి, ఆర్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతున్న బాండ్ ని రీగెయిన్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చెయ్యాలి, అంటే ఏ విధంగా కనెక్ట్ అయితే రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళు రకరకాలుగా ఆలోచించడం, రకరకాలుగా డెసిషన్స్ ఏం తీసుకుంటే బాగుంటది అనేది రకరకాలుగా ఆలోచించడం అనేది అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ స్ట్రాంగ్ గా చూపిస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే, మీ పర్సన్ కి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది వాళ్ళకు ఒక పెద్ద డౌట్ అనమాట. అంటే మేబీ నాకు తెలిసినంత వరకు మీ పర్సనే మీ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయడం కానీ అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఏంటంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అని. వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ అయితే ఒక పాజ్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట. అంటే అంత ఎక్కువ థింకింగ్ అని కాదు, అలా అని చెప్పి యాక్షన్ ఏం తీసుకోకపోవడం కాదు, జస్ట్ థింగ్స్ ని అనలైజ్ చేస్తున్నారనమాట. ఏం చేస్తే బాగుంటది ఈ టైంలో అని. అంటే అనవసరంగా ఉన్న సిచ్యువేషన్ ఇంకా మెస్ చేయకుండా ఉండాలని ట్రై చేస్తున్నారు. అది నెక్స్ట్ మూవ్. అది ఇంకొకటి ఏంటంటే గిల్ట్ గా ఫీల్ అవడం, రిగ్రెట్ఫుల్ గా ఫీల్ అవడం అనమాట. మేబీ నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ సైడ్ మిస్టేక్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకనంటే వాళ్ళే మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, హర్ట్ఫుల్ గా మాట్లాడడం కానీ, హర్ట్ఫుల్ యాక్షన్స్ ఏమైనా మీ వైపు చేసి ఉండడం కానీ అలాంటిది ఏదైనా జరుగుండొచ్చు. ఒకవేళ ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంటే అది వాళ్ళ వల్లే జరిగింది, అనవసరంగా ఇంతవరకు బ్రేక్ అయిపోయే వరకు నేనే తీసుకొచ్చాను అన్నట్టుగా గిల్ట్, రిగ్రెట్ అనేది ఎక్కువైతే కనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇదంతా ఇక్కడికి వదిలేసి నెక్స్ట్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, మీతో ఉన్న ఈ బాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళకి మంచి లవబుల్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు కానీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తారు, అంటే స్పైయింగ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది నాకు. సో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేయడము, మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, అంటే దాన్ని బట్టి మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి. సో నెక్స్ట్ వాళ్ళు ఏ స్టెప్ తీసుకుని మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మిమ్మల్ని స్టాక్ చేస్తారు, మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, కొంచెం పాజ్ తీసుకుని ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తారు. రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తారు, రీకన్సిలియేషన్ చేసేసుకోరు, జస్ట్ ఆలోచిస్తారు. అది కూడా డిఫరెంట్ పాసిబిలిటీస్ లో ఆలోచిస్తారు. మీరు వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రిగ్రెట్ఫుల్ గా ఫీల్ అవుతారు. మేబీ ఈ రిలేషన్షిప్ వాళ్ళ వల్ల ఎండ్ అయిపోయింది లేదా వాళ్ళ వల్లే బ్రేక్ అయిపోయింది అని రిగ్రెట్ అవుతూ ఉంటారు. నాకైతే ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ ఏమీ అంతలా అయితే కనిపించట్లేదు. బట్ నెక్స్ట్ యాక్షన్ అనేది మేబీ ఫర్దర్ మళ్ళీ ఇంకొక లవ్ రీడింగ్ నేను చేసినప్పుడు మీకు తెలియచ్చేమో. బట్ ప్రస్తుతం అంటే నెక్స్ట్ కొన్ని డేస్ కి అయితే మాత్రం యాక్షన్ అయితే ఏం కనిపించట్లేదు. దే ఆర్ జస్ట్ ఇన్ ప్లానింగ్ మోడ్ అనమాట. సో ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే యాక్షన్ ఏం కనిపించట్లేదు. సో మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్ కార్డ్ తీద్దాం, కొన్ని మెసేజ్ కార్డ్స్ తీద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, what my collective's person wants to tell to my collective at this moment. Universe, what my collective's person wants to tell to my collective at this moment. Universe, please give me one more card. Universe, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ రీడింగ్ నిజంగా చాలా మందికి కనెక్ట్ అవుతుంది, చాలా మందికి రెజనేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే నేను ఇప్పుడు రిగ్రెట్ అనే వర్డ్ చాలా సార్లు యూజ్ చేశా ఈ రీడింగ్ లో, అండ్ థింకింగ్ అనే వర్డ్ కూడా చాలా యూజ్ చేశా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు మీ గురించి ఇన్ఫర్మేషన్ స్టాక్ చేస్తారు, మీ గురించి తెలుసుకుని ఆ తర్వాత యాక్షన్ ఏం తీసుకోవాలనేది ఆలోచిస్తారు అని కూడా చెప్పాను. మనకి సైన్స్ అనే రూపంలో అది కూడా ఆ మెసేజ్ కూడా ఇక్కడ మనకి రెజనేట్ అయ్యింది. సో సైన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీ నుంచి లైక్ పాజిటివ్ గా ఏదైనా చిన్న సైన్ కనిపించిన వాళ్ళకి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయిపోవడానికి అనమాట. ఎందుకంటే వాళ్ళే సిచ్యువేషన్ ని మెస్అప్ చేశారు కాబట్టి వాళ్ళు జస్ట్ కొన్ని సైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరితోనైనా, మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటుంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడొచ్చు. మాట్లాడి మేబీ మీరు మీ పర్సన్ ని ఫర్గివ్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు అని కానీ తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ సైన్స్ అనేవి వాళ్ళు తెలుసుకోవడానికి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఆ స్టాకింగ్ అనేది తప్పుగా కానీ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో అయితే కాదు. సో వాళ్ళ మెసేజ్ ఏంటంటే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కి, అండ్ చాలా థింక్ చేస్తున్నారు అనమాట. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సైన్స్ ఫ్రమ్ యూ. అంతేగాని నాకు ప్రెసెంట్ అయితే నెక్స్ట్ యాక్షన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎవరికైనా రెజనేట్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ మీ జోడియాక్ సైన్ ఏంటో కూడా నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఇన్ కేస్ మీకు జోడియాక్ సైన్స్ తో కూడా నేను రీడింగ్స్ చేయాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.